తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Thank you so much, sir. I welcome our Honorable Member of Parliament, Vijayawada Lok Sabha Constituency, Government of India, Sri Kesneni Sivanath, sir, to share his valuable speech. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అంతేకాకుండా సత్యకుమార్ గారికి, ఎమ్మెల్యే బొండవమ్మ గారికి, వెంకట్రావు గారికి, ముఖ్యంగా జిల్లా అధికారులకి, విద్యాశాఖ అధికారులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మా విజయవాడ, మా సెంట్రల్ నియోజకవర్గం చాలా మంది బిలో మధ్య తరగతులు నివసించే ఈ ప్రాంతంలో మీరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడ ప్రారంభించడం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. ఆ రోజు గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా మధ్యాహ్న భోజన పథకం పాఠశాలలో ప్రారంభిస్తే ఇవాళ గౌరవ మంత్రివర్యుల వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మనం అందరం ఎదురు చూస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన లోకేష్ గారికి థ్యాంక్ యూ సార్. మీరు మంత్రి అయిన కాడి నుంచి విద్యాశాఖ మంత్రికి తీసుకున్నప్పుడు మేము అందరం ఏంటి సార్ విద్యాశాఖ మంత్రి తీసుకున్నారు ఏం చేస్తారని, కానీ ఇవాళ మాకు అర్థమైంది మీరు చేసే ట్రెమెండస్ ఎఫర్ట్. మొన్నే చూసాం పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టారు. పేరెంట్ టీచర్స్ మీట్ అనేది ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఈ పేరెంట్ టీచర్స్ మీట్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పెట్టి విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏమంటా ఉంది, వాళ్ళ వైద్యం ఎట్లా ఉంది అనేది ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి టీచర్లకి, పేరెంట్స్కి, విద్యార్థులకి ఒక అనుసంధానమైన కార్యక్రమం చేశారు. ప్రతి 6 నెలలకి ఆ కార్యక్రమం జరుగుతుండటం వల్ల చాలామంది పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారనే మంచి అవకాశాన్ని ఇచ్చారు సార్. కాబట్టి ఇటువంటి ఎన్నో రెవల్యూషనరీ చేంజెస్ మీరు రాగానే గైడ్స్ ఇచ్చారు, టెస్ట్ మెటీరియల్ బుక్స్ ఇచ్చారు. ఇవాళ విద్యాశాఖ మీద మీరు అవ్వినందుకు మేము చాలా ఆనందంగా పడుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లల భావి భవిష్యత్తు పిల్లల చేతిలోనే ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మీ చేతుల మీదుగా ఉంది. మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మేము 2020 విజన్ 2020 అన్నప్పుడు మేమందరం కూడా సార్ ఏదో చెబుతున్నారు విజన్ 2020 అంటే మాకు ఎవరికి అర్థం కాల. ఇవాళ విజన్ 2020లో బాగుపడిన వాళ్ళు నేను కూడా ఒకడిని. కాబట్టి స్వర్ణాంధ్ర 2047లో భావి పిల్లల మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి వారు ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మీరందరూ అనుసంధానంగా ఉండాలి. ఒకటి, అందరం ఎంపీసీ బైపీసీ చదువుదామని అనుకోవద్దు. ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలో కూడా ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. ముందు మనం కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటే ఎక్కడైనా ఇవాళ ఉద్యోగాలు వస్తాయి. తప్పకుండా మనం అన్నీ చక్కగా చదువుకుందాం. ఇంకొకటి, పెద్దలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలి. మొన్న మధ్య ఒక స్కూల్లో చూశా, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆ స్కూల్కి వెళ్ళారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు భోజనం చేసిన పళ్ళాన్ని నారా లోకేష్ గారు చక్కగా తీయడం చేశారు. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, ఎంత పెరిగితే మనం అంత ఒదిగి ఉండాలి అనే సూత్రాన్ని పెద్దలందరం చూసి మనం నేర్చుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని. కాబట్టి ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 1995 దశకంలో కంప్యూటర్స్ని తీసుకురావడానికి మొన్న అమెరికా వెళ్ళి ఆ సమయంలో బిల్ గేట్స్ని కలవడానికి కాడి నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి కష్టపడి ఎంతోమంది కంప్యూటర్లు తీసుకొచ్చి భవిష్యత్తు మార్చారు. అదేవిధంగా మొన్న అమెరికా వెళ్ళారు సార్. చూస్తే అన్ని కంపెనీలు, గూగుల్ కాడి నుంచి, అమెజాన్ కాడి నుంచి, ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాడి నుంచి అన్ని కంపెనీలని, టెస్లా, ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ తీసుకొచ్చి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్లో అటువంటి చోట మన కంపెనీలను పెట్టి మనం ఎక్కడికో ఉద్యోగాలకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు చేసే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గత పాదయాత్ర నుంచి చెప్తున్నారు. అదే కార్యక్రమం అందరం కూడా కలిసికట్టుగా ఎట్లా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తుగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా మంచి భవిష్యత్తు రాబోతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. తప్పకుండా మనం అందరం సహకరిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కష్టపడతారో మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కదా, అదే విధంగా కష్టపడి రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. I welcome our Honorable Minister of Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav, sir, to share his